గది మన ప్రేమకు బీజం పడిన రోజు. నేను గా తేదీని గా రోజుని అస్సలు మర్చిపోలేదు. నా ప్రేమకు రూపమైన, నా ప్రాణానికి ప్రాణమైన నా సంధికి నీ పవి రాయినది. మాది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి. అబ్బా ఏమున్నాడ్రా బాబు. అయ్యో దేవుడా, ఓ మంచి దేవుడా, వాణ్ణి ఎలాగైనా నా వాణ్ణి చే స్వామి. కావాలంటే దీనికి గుండు కొట్టిస్తా. హలో, హాయ్, ఎలా ఉన్నావురా హీరో? నీ స్టైలు, నీ స్మైలు, నీ వాకింగ్, నీ డ్రెస్సింగ్ కేక అచ్చం హీరో పవన్ కళ్యాణ్ లాగా ఉన్నావు. ఏమ్రా పవన్, ఈ మధ్య ఆడపోరలు ఫ్రెండ్ రిక్వెస్ట్లు మస్తు వస్తున్నాయేమ్రా నీకు? వానికి రాకపోతే నీ ముఖానికి వస్తాయారా? నా ముఖానికి ఎన్ని వస్తాయో నువ్వు చూస్తున్నావే. అరే నీ అసలు ఫోటో పెట్టరా, చూస్తా. పెడతా. ఏంది బరాబర్ పెడతా. ఇప్పుడు ఏంది పీకినలతి? ఏ ఆపుర్బే మీ పంచాయతీ. ఫస్ట్ చాయ్ సిగరెట్ ఖతం చేయాలి. నాకు పని ఉంది, నేను పోవాలి. నచ్చావురా అందగాడ, ఎప్పుడు ఎక్కడ కలుద్దాం. ఏమ్రా పవన్, మాకు తెలియకుండా చాలా కథలు పడుతున్నావు. బాగానే ఎవరు నడిపిస్తున్నావు కదా. కానీ నీ సంగతి ఏందో చూస్తాం. ఏ అపుర్బే, గా పిల్లవరో నాకు తెలియదు. గా పిల్ల గట్లెందుకు మెసేజ్ చేస్తుందో అస్సలు తెలియదు. అయినా మీరేంద్రా? రే పవను, ఆ పిల్ల ఎవరైతేంది? ఆ పిల్లకు రిప్లై పెట్టు. రేపు పొద్దుగాల మన ఊర్లో ఆంజనేయ స్వామి గుడి కాడ. కాదు 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 ఎల్లమ్మ తల్లి గుడిని చూడు, ఆడికి రమ్మని చెప్పు. సరేరా. ఆ పిల్ల కథ ఏందో చూద్దాం. ఏమంటారా? ఏమనుడు లేదురా, నువ్వు చెప్పింది మస్తుంది. రే పవన్, గా పిల్ల మెసేజ్ పెట్టరా.
పెట్రా సరేరా జర ఆగురు బే. అరే నీ అమ్మ నాకంటే మీకెక్కువ ఆతురుంది ఏంద్రా. పెట్రా పెట్టు. అరే ఇది పట్టుకోరా. సూపర్ రా, మస్తు పెట్టినావు. రేపు ఆ పిల్ల కథలో చూద్దాం. సరేరా. ఎక్కడున్నా సంధ్య? నిన్న అనుష వాళ్ళు మ్మ్. సలార్ సినిమాకి పోయిరంటనే. ఆహా. సినిమా సూపర్ ఉందంటనే. గా పోరడు నన్ను చూడంగానే పారిపోతాడు. ఏం కాదు లేవే. హే హిమా, గా పోరడు వస్తాడు అంటవానే, నాకెందుకు గుండెకాడ జర దొడొస్తుంది. నాకు కూడా గట్లనే కొడుతుంది, కానీ గాడే రమ్మన్నాడు కదా, జరసేపు చూద్దాం, రాకపోతే ఫోన్ చేద్దాం. సర్లే హిమా, గట్లనే చేద్దాం. గాడొచ్చేదాకా గాని రీల్స్ చూద్దాం. సరేనే. ఇదంతా సరే గాని గానికి ఎట్లా ప్రపోజ్ చేసుడు వసపడతలేదే. దానికంత ఆలోచించుడు ఎందుకే? గా రాగానే కన్ను కొట్టి ఒక ముద్దు పెట్టి ఒక హగ్గు పడి గాడే నీ కాళ్ళ కింద కుక్క లెక్కబడి ఉంటాడు. గీడేందే యుద్ధానికి వచ్చినట్టు ఇద్దరు పొరగలను వేసుకొని వచ్చిండు. చల్ నేను పోతా, ఆడు నువ్వేమన్నా వేసుకోరి. ఓయ్ పిల్ల, జర ఆగవే. ఇప్పుడు నా లవ్కి నువ్వు సపోర్ట్ చేస్తే నీకేం కావాలని ఇస్తా. జర్ర అర్థం చేసుకోపోరి. సర్లే పోదా. హాయ్ పవన్, నేనే సంధ్య. ఇది నా జాన్ జిగిరి దోస్త్ హిమ. హాయ్, చాలా మంచిది. హాయ్ సంధ్య, నా పేరే పవన్. వీడు అజయ్ గాడు, వీడు రగ్గాడు. హాయ్. హాయ్. ఈ పిల్ల కన్నా పక్కకున్న పిల్లే బాగుంది కదరా. అరే ఆ? ఈ పిల్ల మనూరు సర్పంచ్ శశిధర్రెడ్డి గాని తమ్ముడి బిడ్డరా. ఆ? ఈ పిల్లది మనూరేరా. అవునా? ఈ ఎడ్డు మొక్కం మనూరులో నాకు మెసేజ్ చేసింది ఏంద్రా. నిన్న మనం సరిగ్గా డీపీ చూడలేదురా ఈ పిల్లది. అవునా? ఆ పవన్, నీతో జర మాట్లాడాలి. హా, చెప్పు సంధ్య. ఈడ కాదు, పక్కకు పోయి. గట్నే సంధ్య. అరే పక్కా పోయా. అరే అవులా, వాళ్ళకు ప్రైవసీ కావాలరా. పా సంధ్య. అజయ్, మీ ముగ్గురు ఎట్లా దోస్తులేరు? ఇవన్నీ ఇప్పుడు కావాలా నీకు? ఏ దాని మాట నువ్వేం పట్టించుకుంటావు? అవు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఇద్దరు ఒకలాగున్నారు. గీ రఘు ఏంది జర అలాగున్నాడు. ఏడ మీ అందరికంటే నేనే జీనస్ ఇక్కడ. ఏదున్నా మనిషి ముంగటనే కుల్లం మాట్లాడతా. క్రిస్టల్ క్లియర్ ఉంటది మన దగ్గర. ఏడ్చడం లేరా? ఏం రొక్కడు వచ్చును గా పిల్లడి బాయ్. ఓయ్ పవన్, మా సంధ్య ఏది? అరే పోయేటప్పుడు ఇద్దరు వేరేరా. గాలి పెద్దనా సర్పంచ్, పెద్ద తేడాగాడు. వామ్మో. మరి ఆ పిల్లేదురా? సంధ్య, ఏమైందిరా? ఇప్పుడు కావు అన్నారు, కరెంటు కొట్టిన కాకులు లెక్క చల్లబడ్డారు. నాకే కలలా ఉంది పవన్. పాపం వాళ్ళ ఫేసులు చూడు. హే మా చిచి. హే సంధ్య, ఏదో గట్టిగా ప్లాన్ చేస్తావు అనుకున్నా గానీ మరీ ఇంత గట్టిగా చేస్తావని అనుకోలేదే. అప్పుర్రా మీరు మీ భగవంత్ కేసరి ఫ్యామిలీ డ్రామాలు. అరే ఫస్ట్ ఏం జరిగిందో క్లారిటీ ఇవ్వరురా. ఈ రగ్గాడు పిచ్చోడై నన్నే చంపుతాడు. హే సరేరా, అసలు ఏం జరిగిందంటే చెప్పు సంధ్య. ఏందో చెప్పాలన్నావు? పర్వాలేదు చెప్పు. ఏదైతే గదే గానీ ఇయ్యాల చెప్పకపోతే ఇసొంటి టైం మళ్ళీ నాకు రాదు. అంత ధైర్యంగా మెసేజ్ చేసినావు, ఎదురుగా వచ్చి చేతులు బిసుక్కుంటున్నావు. గది గది పర్లేదు చెప్పు. పవన్,
నీకు ఇప్పటి వరకు ఎంతోమంది చెప్పిన మాట, నాకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని మాట. నువ్వు చాలా బాగున్నావు పవన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మొదటిసారి మన ఊరి వెంకటేశ్వర స్వామి గుళ్ళో నిన్ను చూసినప్పుడే నా ఊహలు మన పెండ్లి దాకా పోయినాయి. నిన్ను చూసిన క్షణం నుండి నిన్ను చేరిన గీ క్షణం వరకు నేను పడ్డ తపన అమ్మ తోడు ఇదే మొదటిసారి. నిద్ర పడితే ఒట్టు పిచ్చగా నచ్చినావు. నిన్ను చూడనంత వరకు నా మనసు, నా ఫోన్, నా గ్యాలరీ కుల్లా ఉండే. ఇక ఎప్పుడైతే నేను చూసిన్నో నా మనసు, నా ఫోన్ గ్యాలరీ ఫుల్ నీ ఫోటోలతోని, నీ వీడియోలతోని. దెబ్బకి దిల్ ఖుష్. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను చచ్చేంత వరకు నేను నా గుండెల్లో ఉంచుకుంటా. నేను నీకు నచ్చకపోతే ఇప్పుడే చచ్చిపోయి నిన్ను మర్చిపోను, కానీ బతికినంత వరకు నువ్వే నా ముగిను అనుకోని ఈ జిందగీ మొత్తం నీకోసం బతుకుతా. ఇదైతే ఫిక్స్. సంధ్య, నేను నీ అంత ఎక్స్ప్రెసివ్ అయితే కాదు, వెంటనే చెయ్యాలనిపిస్తే చేసుడే. అయినా కాదనుకోపోవడానికైనా ఆలోచించడానికైనా ఏం లేదు. అన్నిట్లా నువ్వే బెస్ట్. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు వస్తేనే జిందగీ మస్తు ఉంటుంది. అన్నిటికంటే ముంగట నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. ఇప్పుడు చెప్పు, నేను నీకంటే పేదోడిని, కులంలా తక్కువే. నాకు మీ ఓళ్ళు ముంగట నిలబడే ధైర్యం కూడా లేదు, ఎందుకంటే నాకు చెల్లుంది కాబట్టి. సో సావైనా బతికైనా నీతోనే. గిది నువ్వు నమ్మితే నేను గిటే హైదరాబాద్ మార్తాన్ మావన్ దగ్గరికి పోదాం. లేదా ఈ తాళ్ళని ఏ తాడో తాయెత్తో తెంచేయి, లేదంటే నీ దారిలో నువ్వు పో. చూడు పవన్, నువ్వేట్లోకపోయినా నేను నీతోనే. సచ్చేదాకా నేను నిడుచుడేలే. నాకు దక్కిన ఈ అదృష్టాన్ని ఇంకోసారి తాడో తాయితో అనకు. నా ప్రాణం నువ్వు. గిదిరా జరిగింది. మొత్తం గబ్బు లేపినావు కదరా, చల్. పొయ్యొస్తానే హిమా. సరేనే. జాగ్రత్తనే సంధ్య. సరే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. బాయ్. అరే మామా పవన్, ఏమైందిరా? రే మామా దిగురా. ఏమైంది మామ? నువ్వు దిగురా ఫస్ట్, దిగు. సంధ్య దిగు. సంధ్య ఏమైందిరా నీకు? వాళ్ళని హైదరాబాద్ పోనేవా? నువ్వు ఆగబే. రే పవన్, చెప్పురా. చెప్పులేసుకోరా. సర్రా పోయేస్తాం. ఎక్కు సంధ్య. సరే పొయ్యొస్తాం. బాయ్ బాయ్. సర్రా. మళ్ళీ దీనికి అసలే మీ ఇద్దరికి హైదరాబాద్ కొత్త, వింత ప్రపంచం, కొత్త పరిచయాలు. జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేయర్రా. ఉంచురా. అరే వద్దురా మామ. ఉంచురా. వద్దురా. ఉంచురా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ మామ. బాయ్ రా.
గట్లనేరా. అన్నా డబ్బులు అన్నా, అన్నా డబ్బులు అన్నా. వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తుండు? హలో హలో మావా, నేను పవన్. హలో పవన్ చెప్పరా. గది రేపు పొద్దుగాల నా భార్య సంధితో హైదరాబాద్ వస్తున్నా. వీడేదో చేసిండు. ఏమైందిరా? నువ్వు యాడికి పోవద్దు, ఇంటికాడనే ఉండు. పెళ్ళయిందా? ఎవరిని చేస్తున్నావురా? హలో హలో నమస్తే మావా. నమస్తేరా పవన్. అమ్మా అబ్బా. నమస్తే బాబాయ్ గారు. నమస్తే అమ్మా. ఏమ్రా గింత జల్దీ పెళ్ళయింది? గీ ముచ్చట చెల్లికి తెలుసా లేదా? ఏమో మావా, సడన్ గా జరిగింది. ఉమ్. మన ఇంట్లో గాని ఈ పిల్లల ఇంట్లో గాని అస్సలు తెలియదు. ఈ పిల్లవరో తెలుసా? ఉమ్. మన ఊరు సర్పంచ్ శశిగాని తమ్ముడు కూతురు. వాళ్ళ ఇంట్లో ఇది ఎరికైతే ఎట్లారా? అమ్మా చెల్లి గురించి చొచ్చాయించినావురా? ఏమ్మా ఆడపిల్లవి, నువ్వైనా జరాగి చెప్పొద్దా? మీరేం పరేషాన్ గాకురి బాబాయ్. పవన్కి, అత్తమ్మకి, వింధ్యకి ముంగట నేనున్నా. వాళ్ళకేం కాదు, అంతా నేను చూసుకుంటా. మాకు చిన్న సాయం చేయుర్రి. ఈ హైదరాబాద్లో చేసుకోనీకి కొలువు చూపియర్రి చాలు. అవును మావా, నాది సంధ్యది డిగ్రీ కంప్లీట్ అయింది. సరేరా పవన్, మీరుండిపోయే ఇల్లు ఇదే. గట్లనే మావా. మీకు రవిగాడు చెప్పే ఉంటాడు. అవును మావా. ఇక కొలువు సంగతి అయితే నాకు తెలిసిన దోస్తుగాడున్నాడు, గానికి చెప్తా. సరే మావా. సరేరా, ఎప్పుడు తిన్నారో ఏమో, ముందుకింత ఏదైనా తినురి. ఈ 2 రోజులు మంచిగా హైదరాబాద్ సిటీ అంతా తిరిగి చూడురి, మస్తుగా ఉంటది, ఎంజాయ్ చేయండి. బాబాయ్, మా ఇద్దరికి గీడ మీరే పెద్ద దిక్కు. మమ్మల్ని ఆశీర్వదించండి బాబాయ్. ప్రేమతో పిల్ల పాపలతో కలకాలము కలిసిమెలిసి ఉండిరి. దీర్ఘ సుమంగళి భవ. మరి నేను పోయేస్తారా పవన్? సరే గట్లనే మావా. బిడ్డ సంధ్య ఉంటారా మరి? ఓకే బాబాయ్. ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా నాలో ప్రేమే నీదే మనసా. ఉంటానంట ఉంటా మనసా, ఏదేమైనా నీతో తెలుసా. నింగి నేల అన్నీ ఓ పిల్ల జంటై సాగుతుందే. ప్రేమిస్తున్నా నాలో ప్రేమే నీదే మనసా. ఉంటానంట ఉంటా మనసా, ఏదేమైనా నీతో తెలుసా.
ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా నాలో ప్రేమే నీవే మనసా ఉంటానంటా నీలో మనసా ఏదేమైనా నీతో తెలుసా నింగి నేల ఏంటి ఓ పిల్లడా జంటై సాగుతుంది గుండె నిండిపోయే ప్రేమంతా ఇంకా కావాలందే ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా నాలో ప్రేమే నీవే మనసా ఉంటానంటా నీలో మనసా ఏదేమైనా నీతో తెలుసా హలో అమ్మా, హలో, ఎట్లున్నావే? నువ్వు చేసిన పనికి ఊళ్ళో సిగ్గుపోయి సావలేక బతకలేక ఏదో ఇట్లున్నాం కొడకా. గదేందమ్మా గట్ల మాట్లాడుతున్నావు? సెల్లికి వింధ్య పట్టు మీ అన్న. హలో అన్న, ఎట్లున్నావురా? నేను బాగున్నా సెల్లె, నువ్వు ఎట్లున్నావు? నాకేంది మస్తున్నా. పక్కపొట్టి వదిన లేదా? ఉందిరా, ఇగో ఇస్తున్నా, మాట్లాడు. హలో, హాయ్ వింధ్య, ఎట్లున్నారు మీరు? వదిన, మేము మంచిగానే ఉన్నాం. మీరెట్లున్నారు? నేను మీ అన్నతో ఉన్నగా మస్తున్నా. ఇక్కడ మేము మంచిగానే ఉన్నాం. మీరేం హా, రంది పడకండి. అలాగే. నువ్వు అత్త జాగ్రత్త. వదిన, అన్నయ్యకి అమ్మ మాట్లాడుతుందంట. హా, ఇగో ఇస్తున్నా. అమ్మా చెప్పే. మంచిగుండుండ్రి బిడ్డ, అన్నీ సర్దుకున్నాక నేను చెల్లె మిమ్మల్ని చూడనీకొస్తాం. గట్లనే అమ్మా. మంచిది బిడ్డ. ఓయ్ సంధ్య, ఏమైంది ఏంలే, ఒట్టిగానే. చెప్పు. ఏంలే. మాట్లాడు, మీ అమ్మ లైన్లో ఉంది. అయ్యో. హలో ఎవరు? హలో అమ్మా. అమ్మా, నేను సంధ్యని. ఎవరే? ఎవలో సంధ్య అంట. సంధ్యకి ఈ మధ్యన పెద్ద యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది కదే. మొన్ననే దాన్ని కర్మకాండలు కూడా చేసినాం కదా. ఇన్నావు కదా నా పెనిమిటి చెప్పింది. నీకే మాత్రం సిగ్గు శరం ఉన్నా నువ్వు తినేది నీ కడుపుకి తిండే అయితే ఇంకెప్పుడు ఫోన్ చెయ్యకు. పెట్టాయి ఫోను. ఏంది పవి ఇది? ఊకో సంధ్య, కీడు వాళ్ళు లేకపోయినా నేనున్నా. కూల్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు గీత. నేను గుణ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుంచి కాల్ చేస్తున్నాను. హా, ఓకే. సంధ్యారెడ్డి అంటే మీరేనా? ఎస్, నేనే. ఏమైంది? మీకు మా కంపెనీలో ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అయింది. హా, ఓకే అండి, థ్యాంక్ యూ. జర ఆఫీస్ అడ్రస్ షేర్ చేయండి నాకు. అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంది. రేపు వచ్చి కలెక్ట్ చేసుకొని జాబ్లో జాయిన్ అవ్వండి. ఓకే మేడం, డన్. హలో, ఒక్క నిమిషం. అవు, నెలకి జీతం ఎంత ఇస్తారు? 25K మేడం. అయితే ఓకే. నా నెంబర్ ఎవరు ఇచ్చిర్రు మీకు? రంగమార్తాండ అని మా బాస్కి ఫ్రెండ్ ఆయన. ఓకే ఓకే. బెస్ట్ ఆఫ్ లక్ సంధ్య. థ్యాంక్ యూ పవి.
వా పల్లె ఉందిలే, మస్తు ఉంది కొత్త బండి. ఫస్ట్ అయితే పోంగని రంగమార్తాండ బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత పవికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కొత్త బండి తోలుతున్నా హైదరాబాద్లో, మస్తు ఫీల్ ఉందబ్బా. హలో అండి. హలో చెప్పండి. నేను సంధ్య. నిన్న గీతారామ నాకు కాల్ చేసింది. ఎస్ మేడం, బాస్ కాల్ మాట్లాడుతున్నారు, కాసేపు కూర్చోండి పంపిస్తా. అలాగే. మేడం, బాస్ పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళండి. ఓకే, పోతున్నా. హాయ్. నమస్తే సార్. కూర్చో. పేరు సంధ్యారెడ్డా? ఎస్ సార్, నేను సంధ్య. మీ గురించి మార్తా అని చెప్పిండు. జస్ట్ ఈ మధ్యనే పెళ్ళయిందంట. అవును సార్. ఇది మీ ఆఫర్ లెటర్. థ్యాంక్ యూ సార్. ఆగండి. టైంకి ఆఫీస్కి రండి, కష్టపడండి, కంపెనీకి బాస్కి కోఆపరేట్ చేస్తూ లైఫ్లో పైకి వెళ్ళండి. గట్లనే సార్. ప్రతి నెల ఫస్ట్లోపే నీ జీతం నీ అకౌంట్లో ఉంటుంది. గీత, బాస్. మన కంపెనీ వాట్సాప్ గ్రూప్లో కొత్త ఎంప్లాయీ సంధ్యని యాడ్ చేయి. అలాగే సార్. ఓకే సంధ్య, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అబ్బో. హలో సంధ్య, ఈ నమస్కారాలు సంస్కారాలు అన్నీ మీ ఊర్లో, ఈ హైదరాబాద్లో షేక్ హ్యాండ్ నమస్కారం. గీత, దగ్గరుండి అన్నీ చెప్పు. ఎస్ సార్. ఇప్పుడే కదా సార్ జాయిన్ అయింది, జరంత మెల్లగా అన్నీ అలవాటు చేసుకుంటా. సంధ్యకి గుడ్ న్యూస్ చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంత్లీ 30K. సంధ్య నీ కోసం వెయిటింగ్. సంధ్య చెప్పండి మేడం. అన్న, ఏ స్వీట్ బాగుంటుందన్న మీ షాప్లో? అన్నీ బాగుంటాయి మేడం. అయితే 200కి మిక్స్డ్ స్వీట్స్ యోరి. తొందరగా రా సంధ్య, నేను నీ కోసం వెయిటింగ్. ఇదిగోండి మేడం. థ్యాంక్స్ అన్న. ఓకే మేడం. హే హాయ్ పవి. హాయ్ సంధ్య, నోరుదేరు. ఏ పవి, నువ్వెందుకు స్వీట్ తినిపిస్తున్నావు? సంధ్య, నీ లెక్క నాకు కూడా జాబ్ వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్ పవి. థ్యాంక్ యూ సంధ్య. నాకు కూడా జాబ్ కన్ఫర్మ్ అయింది. 25K శాలరీ. పర్సన్ 30K. వర్క్ ఫ్రమ్ హోమ్. సంధ్య గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే గీత. హాయ్ బేబీ, వాట్సాప్. హాయ్, నమస్తే. నమస్తేనా? ఓయ్ సంధ్య, ఈ నమస్తేలు గిమస్తేలు ఓల్డ్ అమ్మా. వాట్సాప్ బేబీ, ఇప్పుడు ఇవే ట్రెండ్. ఇప్పుడే కొలు షురూ చేసింది. జరంత పోనీలే, అదే నేర్చుకుంటుంది. మీ లెక్క చెయ్యాలి, మీ లెక్క మాట్లాడాలంటే జరంత టైం పడుతుంది నాకు. గుడ్ మార్నింగ్ బాస్. హాయ్ బేబ్. హాయ్ బేబ్స్. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే సార్. హే బేబీ. నమస్తే కాదు, బేబీ, డార్లింగ్, వాట్సాప్ యార్ అలా అనాలని చెప్పినా కదా. గట్లనే సార్, మర్చిపోయినా. అయ్యో, పవి ఫోటో కింద పడిపోయింది.
ఒక్క నిమిషం. పవి, 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 లే పవి. ఫోన్, ఫోన్. హలో, అంబులెన్స్. లవ్ యూ సంధ్య, బట్ ఐ మిస్ యూ.